నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. గుడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని వచ్చేస్తుంటారు. తీర్థానికి కానీ శటగోపానికి కానీ ప్రాధాన్యం ఇవ్వరు. అసలు శటగోపం అంటే ఏంటి? గుడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా శటగోపం ఎందుకు తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాము. దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, శటగోపం తప్పక తీసుకోవాలి. చాలామంది దేవుణ్ణి దర్శనం చేసుకున్నాక వచ్చిన పనైపోయిందని చకచకా వెళ్ళి ఏదో ఒక ప్రదేశం చూసుకొని కూర్చుంటారు. కొద్దిమంది మాత్రమే ఆగి శటగోపం పెట్టించుకుంటారు. శటగోపం అంటే అత్యంత రహస్యం. అది పెట్టే పూజారికి కూడా వినిపించినంతగా కోరికను తలుచుకోవాలి. అంటే మీ కోరికే శటగోపం. మానవుడికి శత్రువులైన కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యములు వంటివి వాటికి ఇక నుంచి దూరంగా ఉంటామని తలుస్తూ తల వంచి తీసుకోవటమే శటగోపం వెనుక ఉన్న అర్థం. ఇక ఈ శటగోపాన్ని రాగి, కంచు, వెండితో తయారు చేస్తారు. పైన విష్ణుపాదాలుంటాయి. ఈ శటగోపం తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్ దాని సహజత్వం ప్రకారం లోహం తగిలినప్పుడు విద్యుదావేశం జరిగి మనలోని అధిక విద్యుత్ బయటకెళ్తుంది. తద్వారా శరీరంలో ఆందోళన, ఆవేశము తగ్గుతాయి.